కష్టాలు ఉన్నాయని, కన్నీళ్ళు ఉన్నాయని, రోగాలు ఉన్నాయని, ఈ ముళ్ళు నన్ను వెంటాడుతుందని ఒకవేళ ఈ రాత్రి దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావేమో, కృపే నీకు ఆధారం, కృపే నీకు తోడుగా ఉంటుంది, కృపే నిన్ను బలవంతుడిగా మారుస్తుంది. నీవు అనేకులకు సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులన్నీ ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపము. చూసారండి ఎంత చక్కటి మాట. ఈ 2024 ఈ ప్రారంభ నెలలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. తృప్తిపడు. 2023 అంతా దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి తృప్తిపడేది. నిరీక్షణగా ఎదురుచూడు. ఒక గొప్ప పంట నువ్వు కోయగలవు. ఇదిగో కలవరాలతో కన్నీళ్లతో ఒకవేళ ఉన్నావా, పాడైన ఎడారిని సైతం ఆయన తృప్తిపరచగలిగిన వాడు. నువ్వెంత, నీ బ్రతికెంత, నువ్వెంత, నీ కష్టాలెంత, పాడైన ఎడారిని కూడా ఆయన తృప్తిపరుస్తున్నాడు.